సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: వరదల నివారణకు బహుముఖ వ్యూహం, జాతీయ రహదారులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత, అధిక పింఛను ఎంతొస్తుంది తెలుసుకోవడం ఎలా, విజయవాడ నుంచి నేరుగా దుబాయ్, సింగపూర్, గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు, కోతి చేష్టలకు వృద్ధ దంపతుల మృతి, ప్రథమ చికిత్సతో ప్రాణాలు భద్రం, డాక్టర్ సమరం, మైగ్రేన్ తలనొప్పికి చికిత్స ఏమిటి? ఈరోజు వార్తలను చూద్దాం. వరదల నివారణకు బహుముఖ వ్యూహం. అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది. ఈ వరదలు అపార నష్టం మిగిల్చిన మనకొక గుణపాఠం నేర్పాయి. దశాబ్దాలకు పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. భవిష్యత్తులో ఇంతకు మించిన జలప్రళయాలు సంభవించిన కూడా ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలో చాటి చెప్పాయి. కృష్ణానదికి ఒక ఒడ్డున ఉన్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మరో ఒడ్డున రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగా జరగబోతోంది. ఈ రెండు నగరాలకు ముంపు సమస్య తలెత్తకుండా పటిష్టమైన రక్షణ కవచం అవసరం. ఓ మాదిరి వర్షానికే విజయవాడలోని వీధులన్నీ కాలువల్లా ప్రవహిస్తుంటాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణానదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారంటీ లేదు. వీటన్నిటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక సన్నద్ధత కావాలి. యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణకు సిద్ధమవ్వాలి. ముఖ్యంగా 4 అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అవి: 1. వచ్చిన వరద వచ్చినట్లే వెళ్ళాలి. 2. అమరావతి రక్షణకు పటిష్టమైన కాంక్రీట్ కట్టడం కావాలి. 3. బుడమేరు ప్రవాహం సామర్థ్యం పెంచాలి. 4. గ్రేటర్ విజయవాడగా మార్చి నీటిపారుదల వ్యవస్థలను నిర్మించాలి. వీటన్నింటికీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. అవసరమైతే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో ఈ ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. జాతీయ రహదారులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు మంజూరు చేసినా అవి సకాలంలో పూర్తయ్యేలా చూడటంలో గత వైకాపా ప్రభుత్వం విఫలమైంది. చిన్న సమస్యలు పరిష్కరించలేక పనులు పడకేసేలా చేసింది. భూసేకరణలో జాప్యం, అటవీ భూముల అంశాలు ఏవీ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిధులిచ్చి పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్న పనులు ముందుకు సాగలేదు. గత వారం ఢిల్లీ నుంచి వచ్చిన మోత్ ఉన్నతాధికారులు ఎన్హెచ్ ప్రాజెక్టుల్లోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సీఎం 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. భూసేకరణ సమస్యలకు సీసీఎల్ఏ, అటవీ భూముల అంశాలపై అదనపు పీసీసీఎఫ్తో పాటు ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శితో కమిటీ వేసి వేగంగా సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి నెల నివేదిక ఇవ్వాలన్నారు. ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత. కమ్యూనిస్ట్ యోధుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్కు అప్పగించారు. వైద్య పరిశోధనల నిమిత్తం ఇలా చేయాలని ఏచూరి గతంలోనే చెప్పారు. ఆ మేరకు అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు ఘనమైన ఊరేగింపుతో అంతిమ నివాళులు అర్పించి ఎయిమ్స్ వరకు వెళ్లారు. పార్టీ కార్యాలయం ఏకేజీ భవన్ నుంచి సాగిన అంతిమయాత్రకు ముందు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, జైరాం రమేష్, సిపిఎం అగ్రనేతలు ప్రకాష్ కారాట్, బృందా కారాట్, పినరై విజయన్ తదితరులు నివాళులర్పించారు. ఎర్రని జెండా చుట్టి వామపక్ష దిగ్గజానికి కడసారి వీడ్కోలిచ్చారు. దివంగత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వామపక్ష పార్టీలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు అంతిమ వీడ్కోలు పలికారు. అధిక పింఛను ఎంతొస్తుంది తెలుసుకోవడం ఎలా? ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన
ఈపీఎఫ్ఓ అధిక పింఛనుకు అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ చేసిన అధికారికి ఈపీఎస్ బకాయిల కింద 21 లక్షల రూపాయలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీస్ జారీ చేసింది. ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పింఛను వస్తుందనే అంశంలో స్పష్టత లేదు. ఆయన మాదిరే చాలామంది చేతికి అందే పింఛను ఎంతో తెలిస్తే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోయారు. ఓవైపు నోటీస్ వచ్చిన 3 నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పింఛను అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 81,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో 30,000 మంది మాత్రమే అధిక పింఛను కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో కొందరికి పింఛను లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా అవకాశాన్ని విడిచిపెడుతున్నారు. జారీ చేస్తున్న డిమాండ్ నోటీసును అనుసరించి అధిక పింఛను ఎంత వస్తుందో చెప్పాలంటూ ఇప్పటికే సిబిటి సభ్యులు, కార్మిక సంఘాల వారు ఈపీఎఫ్ఓకు విజ్ఞాపనలు ఇచ్చారు. ఆ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ క్యాలిక్యులేటర్ను సిద్ధం చేసింది. ఇది సర్వీస్లోని ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనకరంగా మారింది. విజయవాడ నుంచి నేరుగా దుబాయ్, సింగపూర్. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్కు విమాన సర్వీసులను ఆరంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయం ముఖద్వారం వద్ద నుంచి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ చేసిన అప్రోచ్ రోడ్డును ఆయన శనివారం ప్రారంభించారు. ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతికి దేశంలోని ఏ నగరం నుంచైనా తేలికగా వచ్చి వెళ్లేలా విమాన అనుసంధానం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభిస్తున్నామన్నారు. గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, చెప్పిన మాట వింటారు. దాన్ని చూస్తూనే, అందులో ఆడుతూనే గంటలు గంటలు గడిపేస్తుంటారు. ఫోనే వారి లోకం. ఆన్లైన్ ఆటలు లేనిదే పూట గడవని విద్యార్థులు తయారయ్యారు. వారు పెద్దయ్యాక బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతారని నిపుణులు అంటున్నారు. ఇలా ఫోన్కు బానిసైన పిల్లలు కోకొలలు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, ఆన్లైన్ గేమింగ్ను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని నియమించింది. అధికారులు నిర్వహించిన సర్వేలో మరో విషయము బయటపడింది. ప్రత్యేకించి ఆన్లైన్ గేమ్ల వ్యసనం విద్యార్థుల్లో గత 5 ఏళ్లుగా ఎక్కువ అవుతూ వస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతోంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను నిషేధించినట్లు టీఎన్ఓజీఏ అధికారులు చెప్పారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యవస్థను నిషేధించాలనే యోచనలో ఉన్నట్లు వివరించారు. కోతి చేష్టలకు వృద్ధ దంపతుల మృతి. టీ పొడి అనుకొని గుళికలు కలిపిన టీ తాగి వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పల్లకడియంలో జరిగింది. ఓ కోతి చేసిన పని వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ఎం వెంకటరేవతి శనివారం తెలిపిన వివరాల ప్రకారం పల్లకడియంలో వెలుచూరి గోవిందు, వెలుచూరి అప్పాయమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి వయసు 70-64 సంవత్సరాలు. వీరింటి ఆవరణలో శుక్రవారం కోతి ఒక గుళికల ప్యాకెట్ను తీసుకొచ్చి వదిలేసి వెళ్ళింది. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండటంతో గుళికల ప్యాకెట్ను వాసన లేని టీ పొడి ప్యాకెట్గా భావించి టీ కాచింది. భర్త గోవిందుకు కొంత ఇచ్చి తాను తాగింది. కాసేపటికి వారు నోటి నుంచి నొరగల కక్కుతూ పడిపోయారు. స్థానికులు గమనించి వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటాక వారు మృతి చెందారు. కుమార్తె కోటిపల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఓ కోతి ఇలాగే ఓ ప్యాకెట్ వీరింటి ఆవరణలో జార విడిచి వెళ్ళిందని, దానిని అప్పట్లో అప్పాయమ్మ తీసి దాచి టీ పెట్టుకున్నారని, అదే భావనతో గుళికల ప్యాకెట్ను టీ పొడి ప్యాకెట్గా భావించి మృత్యువాత పడ్డారని వెంకటలక్ష్మి తెలిపారు. ప్రథమ చికిత్సతో ప్రాణాలు భద్రం. డాక్టర్ సమరం. ప్రమాదం జరిగినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే బాధితులకు ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం అన్నారు.
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా నలంద డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు. సిపిఆర్ చేసే విధానంపై రెడ్ క్రాస్ సభ్యురాలు రాధిక విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్సీసీ క్యాడెట్లు విద్యార్థులు పాల్గొన్నారు. మైగ్రేన్ తలనొప్పికి చికిత్స ఏమిటి? వాసవి నర్సింహంలో 1289వ ఆరోగ్య సదస్సు. మైగ్రేన్ తలనొప్పి అకస్మాత్తుగా తలెత్తుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా తలనొప్పిని కలిగిస్తుంది. ఈ తలనొప్పి పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మాత్రం 90% మందికి మైగ్రేన్ తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. మైగ్రేన్ తలనొప్పి కొద్దిగానో ఎక్కువగానో తరచుగానో అరుదుగానో రావడం, గంటల పాటు లేదా రోజుల పాటు ఇబ్బంది పెట్టడం ఉంటుంది. ఈ తలనొప్పి సాధారణంగా తలకి ఒకవైపే అనిపిస్తుంది. కొందరిలో రెండు వైపులా రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి గురించి అవగాహన అందరికీ అవసరమని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి లక్ష్మి అనూష పేర్కొన్నారు. వాసవ్య నర్సింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె మైగ్రేన్ తలనొప్పి అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ మైగ్రేన్ తలనొప్పి వచ్చే ముందు కొందరికి కొన్ని లక్షణాల ద్వారా అది వస్తోందని తెలుస్తుందన్నారు. కొందరికి ఎటువంటి సంకేతం లేకుండా అకస్మాత్తుగా తలనొప్పి వస్తుందన్నారు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కడుపులో వికారం, వాంతులు అవ్వడం, చెమటలు పోయడం, చేతులు చల్లగా మారడం, వెలుతురు చూడలేకపోవడం, శబ్దాలు వినలేకపోవడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. మైగ్రేన్ తలనొప్పి బహిష్టు సమయంలోనూ, నిద్రలేమి ఉన్నవాళ్లలోనూ, మద్యం తీసుకునే వాళ్ళలోనూ, ధూమపానం చేసేవాళ్లలోనూ తలెత్తుతుందని అన్నారు. టెన్షన్ ఎక్కువ పెరిగిన, కోపం అధికంగా అనిపించిన, మానసికంగా ఆందోళన కలిగిన మైగ్రేన్ తలనొప్పి వెంటనే వస్తుందన్నారు. మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వాళ్ళలో సగం మంది ఆ సమయంలో ఎటువంటి పని చేయలేరని, విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు వైద్యుని సలహాతో మందులు తీసుకోవడం అవసరమన్నారు. తలనొప్పి అంత ఎక్కువగా లేని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. నియమం తప్పకుండా వ్యాయామం చేయడం, టైం ప్రకారం ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, మంచి అలవాట్లు కలిగి ఉంటే చాలా వరకు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్. ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ను ఆయనకు ప్రదానం చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం నిర్వహిస్తామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆధార్ ఉచిత నవీకరణకు గడువు పొడిగింపు. ఆధార్ వివరాలను ఉచితంగా నవీకరణ చేసుకునేందుకు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం 2024 డిసెంబర్ 14 వరకు ఉంటుందని తెలిపింది. UIDAI నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే లభిస్తాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాశ్మీర్లో 3 ఉగ్రవాదులకు కాల్చివేత. మోదీ పర్యటన వేళ వరుస ఎన్కౌంటర్లు. శుక్రవారం 2, శనివారం మరో 3 కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో 2 జవాన్లు కూడా అమరులయ్యారు. నేడు విజయవాడలో ఉచిత మెకానిక్ శిబిరాలు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆదివారం ఉచిత మెకానిక్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సుభానీ తెలిపారు. విజయవాడలోని సింగనగర్, చర్చ్ సెంటర్, భవానీపురం, హౌసింగ్ బోర్డు, సితారా తదితర సెంటర్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు 9030
981999 లేదా 9247333535 లేదా 9989973218 నెంబర్లో సంప్రదించాలని కోరారు. పాకిస్తాన్పై భారత్ విజయం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అదరగొట్టడంతో భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్లో శనివారం 2-1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించింది. 6 జట్ల రౌండ్ రాబిన్ టోర్నీలో భారత్కు ఇది వరుసగా 5వ విజయం. అర్జున్కు 4వ విజయం. ఎదురులేని భారత్. చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు అదిరే ప్రదర్శన కొనసాగుతోంది. పురుషులు మహిళల జట్లు వరుసగా 4వ మ్యాచ్లోనూ విజయం సాధించాయి. రెండో టీ20 ఇంగ్లాండ్ కైవసం. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య 3 టీ20ల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టీ20ని ఆసీస్ గెలుచుకోగా రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ నెగ్గి సిరీస్ సమం చేసింది. ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. డేవిస్ కప్ పోర్లో స్వీడన్తో వెనుకబడ్డ భారత్. తొలి రోజు శనివారం సింగిల్స్ మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ, రామ్ కుమార్ రామ్నాథన్లు పరాజయంతో 0-2తో వెనుకబడింది. నీరజ్కు 2వ స్థానం. భారత స్టార్ జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్లో మరోసారి 2వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటను విసిరిన నీరజ్ కేవలం 1 సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.